టీమిండియా క్రికెటర్ గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ రాహుల్ తెవాటియా సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ షేర్ చేశాడు. ఓవైపు దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలంతా పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే రాహుల్ తెవాటియా మాత్రం పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తారు. అందరి దృష్టి పాకిస్తాన్లోని హిందువులపై ఉంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. రాహుల్ తెవాటియా పోస్టుపై నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను ధైర్యంగా లేవనెత్తడం తెవాటియాను ప్రశంసిస్తున్నారు. భారత్లోని ప్రముఖులంతా రాహుల్ తెవాటియాను చూసి నేర్చుకోవాలని నెటిజన్స్ హితో పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయగా పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. ఈ క్రమంలోనే భారత్ కు చెందిన ప్రముఖులు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. దాంతో అందరి కళ్ళు రఫాపైనే ఉన్నాయి అనే ఫోటో ట్రెండింగ్ లో నిలిచింది. రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే కూడా ఈ పోస్ట్ ను షేర్ చేసింది. తీవ్ర విమర్శలు రావడంతో తొలగించింది. హిందువులపై దాడి జరిగినప్పుడు స్పందించారా అంటూ కొంతమంది నెటిజన్స్ రితికా సజ్దే ట్రోలింగ్ కు దిగారు. కశ్మీర్ పండిట్లు, మణిపూర్ లో హింసతో పాటు దేశంలో నెలకొన్న అనేక సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా అని రితికాను నిలదీశారు.